విక్రమ్ రాధని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. హాల్లోనే ఉన్న దమయంతి విక్రమ్ రాధను ఆపేస్తూ ఉంటారు. తను ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య, మళ్ళీ ఎందుకు తను రాకూడదు అనేసి విక్రమ్ చాలా కూల్గా అడుగుతూ ఉంటాడు. దాంతో విక్రమ్ అన్న మాటలకు అక్కడున్న దమయంతి అయితే ఇంటి పెద్ద కోడలయ్యి ఉండి అక్కడ టీ షాప్లో టీ కప్పులు కడుక్కుంటుందా అనేసి చాలా ఆవేశంగా అరుస్తూ ఉంటుంది. దమయంతి అయితే టీ షాప్లో కప్పులు కడుక్కుంటే ఈ ఇంటికి ప్రతిష్టకి పరువుకి ఎంత భంగం కలుగుతుందో ఒక్కసారి అని ఆలోచించారా? ఇంటి పరువును గంగలో కలిపేసింది. అలాంటి దాన్ని ఇంట్లోకి నేను అసలు రానివ్వను అని చెప్పి ఇక దమయంతి అయితే గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దమయంతి మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న విక్రమ్ కృష్ణతో పాటు అలాగే రాధ అయితే అలాగే చూస్తూ ఉంటారు. విక్రమ్ కృష్ణ అయితే మాత్రం అంటే ఇంటి కోడలు కప్పులు కడగకూడదని అంటారు, కానీ మీరు నా భార్యగా కాదని అన్నారు కదా, ఇంటి కోడలు తను కాదని అన్నారు కదా, ఇంటి కోడలు కాదన్నప్పుడు తన టీ కప్పులు తను కడుక్కుంటే తప్పేముంది చెప్పండి అనేసి అడుగుతూ ఉంటాడు. దాంతో ఆలోచనలో పడి మౌనంగా ఉండిపోతుంది దమయంతి అయితే. తను ఇంటి కోడలని ఒప్పుకోలేనప్పుడు తన పని తను చేసుకుంటే తప్పేముంది, అంటే మీరు ఇంటి కోడలుగా అంగీకరిస్తున్నారా, నా భార్యగా మీరు ఒప్పుకుంటున్నారా చెప్పండి, అలా అయితే తను ఆ పని చేయదు అని అనేసరికి అక్కడున్న దమయంతి అయితే షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటే ఇక రాధ అయితే అక్కడ విక్రమ్ని చూస్తూ ఉంటుంది. ఇక అవును, తన ఇంటి కోడలు అయితే కోడలని మీరు అసలు అంగీకరించలే లేదు, తను వస్తే దరిద్రం అని అన్నారు, తన పని తను ఎప్పటికైనా చేసుకోవాలి కదా, తను అలా చూస్తూ ఇంట్లో ఖాళీగా కూర్చోదు కదా, ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోయిన అమ్మాయి తనకి పని చేసుకోవడంలో తప్పేముంది, ఇంటి కోడలుగా మీరు అంగీకరిస్తే చెప్పండి, తను అసలు ఆ పని చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అనడంతో ఇక దమయంతి అయితే నోటి వెంట ఒక మాట కూడా రాదు. అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోతూ ఉంటే బావ కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి ప్రియ చూస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు మాట్లాడరేంటి, మీరందరూ ఒప్పుకుంటున్నారా తను ఇంటి కోడలుగా మనస్ఫూర్తిగా చెప్పండి అని చెప్పి ఇక విక్రమ్ అయితే అందరినీ ఉద్దేశించి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. దాంతో విక్రమ్ అన్న మాటలకు అందరూ కూడా ఒక క్షణం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతూ ఉంటారు. రాధ మాత్రం విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక దమయంతి కూడా అప్పటి వరకు గడగడ మాట్లాడిందల్లా మౌనంగా ఉండిపోయి విక్రమ్ వైపే తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కామ్గా ఉండిపోతే ప్రియకు మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా తల వైపు మౌనంగా చూస్తూ ఉండిపోతారు. మరి ఆన్సర్ చెప్పరేమి, తన పని తను చేసుకుంటే తప్పేమి అని గట్టిగా నిలదీస్తాడు విక్రమ్.